ఈరోజు మెట్రో రైల్ సంబంధించిన ఫేజ్ 2 ఇది చాలా ప్రధానమైన అధ్యక్ష. ఆనాడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే చాలా మందికి కూడా తెలుసు. ఆనాడు ఉన్న యూపీఏ ప్రభుత్వంలో మెట్రో రైల్ నిర్మాణం గురించి పెద్దలు జయపాల్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న తరుణంలో మరి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మెట్రో రైల్ కు సంబంధించి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన మెట్రో రైలు ఆ రోజు యూపీఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టాం. పూర్తి స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపట్టి ముందుకు తీసుకెళ్లినాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉండే బాధ్యత ఉందే, కానీ వారి ప్రాధాన్యతలు వేరు అనే అంశం మీద వారు వెళ్ళటం జరిగింది. ఈ రోజు మెట్రో రైలు కు సంబంధించి మా ఆలోచన, మా కర్తవ్యం, మా దృష్టి, మా లక్ష్యం అంతా కూడా హైదరాబాద్ వైపుల 4 దిక్కుల కూడా మెట్రో రైలు విస్తరణ చేయాలి అని మొదటగా అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు ఆలస్యమైంది. మళ్ళొక్కసారి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మారు. తిరిగి తీసుకొచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే మరి మెట్రో రైల్ ఫేజ్ 2 కు సంబంధించి దాదాపు 76.4 కిలోమీటర్ల పొడవున 5 ఎక్స్టెన్షన్ కారిడార్లను చేపట్టడానికి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. దీని అంచనా వ్యయం 24,269 కోట్ల అధ్యక్ష. సమాన వృద్ధిని ప్రోత్సాహం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టు డిపిఆర్ భారత ప్రభుత్వ ఆమోదానికి సమర్పించబడ్డది అధ్యక్ష. హైదరాబాద్ ప్రధాన నగరం మరియు అదేవిధంగా పరిసరాల ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం ఫేజ్ 3 కూడా మేము ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ మిస్సింగ్ లింక్స్ రోడ్లను కూడా ఖరారు చేశాం. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ పరిధిలోని మరియు సమీపంలో ఉన్న 10 పట్టణ స్థానిక సంస్థల్లో 49 రోడ్లను గుర్తించి 2 ప్యాకేజీలలోని అభివృద్ధి విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల పరిపాలన అనుమతి ఇచ్చింది అధ్యక్ష. మరి ప్యాకేజ్ 1 ద్వారా మొత్తం 56.42 కిలోమీటర్ల మేర 24 రహదారులు 698.20 కోట్ల టెండర్లు ఆహ్వానించబడడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్యాకేజ్ 2 మొత్తం 63.30 కిలోమీటర్ల మేర 25 రహదారులు 801 కోట్ల రూపాయల పనులు పురోగతిలో ఉన్నాయి.